ఒక మహిళా భక్తురాలు మెసేజ్ చేసింది. ఆమె గర్భిణిగా ఉందట. గర్భిణిగా ఉన్నప్పుడు ఏ స్తోత్రాలు, ఏ శ్లోకాలు చదువుకోవాలి గురుగారు అని చెప్పేసి అడగడం జరిగింది. ముఖ్యంగా గర్భిణిగా ఉన్నప్పుడు చాలా రకాల అంటే మామూలుగా బాడీలో కలిగేటువంటి మార్పులతో వివిధ రకాల టెన్షన్లు ఉంటాయి. ముఖ్యంగా మొట్టమొదటి సారి ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ టెన్షన్లు ఉంటాయి. ఎందుకంటే ఏ విషయం ఏది అన్నది పెద్ద ఐడియా లేక ఇంకొంచెం ఎక్కువ టెన్షన్ ఉంటుంది, ఎప్పుడు ఏమవుతుందో ఇది అని చెప్పేసి. కనుక మనసును కొంచెం కంట్రోల్గా ఉండి కూల్గా కామ్గా ఉండడం కోసము మనము లలితా సహస్రనామాలు చదువుకోవచ్చు అండి. లలితా సహస్రనామాలు మీరు నిత్యము చదువుకోవచ్చు. విష్ణు సహస్రనామాలు కూడా చదువుకోవచ్చు. అయితే గురువుగారు మాకు అంటే అంత టైము ఉండదు, లేదా అవి చదివేంత పరిస్థితి మాకు లేదు అని చెప్పేసి అనుకుంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పేసి రాముని నామంతో కూడుకున్నటువంటి ఈ శ్లోకాన్ని కూడా మీరు రెగ్యులర్గా చదువుకోవచ్చు. అది కూడా కాదు, మాకంత రాదు అని ఒకవేళ కనుక అనుకున్నట్లయితే రామ 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 అనే నామాన్ని మీరు సర్వకాల సర్వావస్థలు యందు ఏ పని చేస్తున్నా కూడా మీరు డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో కూడా రామ అని స్లోగా అనుకోవచ్చు, రామ 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 అని ఫాస్ట్గా అనుకోవచ్చు. కానీ రామనామాన్ని కనుక మీరు ఉచ్చారణ కనుక ప్రతిసారి అంటే మీరు ధ్యానం చేసుకుంటూ ఉన్నట్టు మీరు ఏ పని చేస్తున్నా కూడా ఇది రామ రామ అనుకున్నట్లయితే మీరు మీ టెన్షన్స్ని, మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని చాలా కామ్గా ఉంటారు. అదేవిధంగా కడుపు ఉన్నటువంటి బిడ్డ కూడా చాలా ఆరోగ్యకరంగా పెరుగుతుంది. రామ అన్నటువంటి అదే కాకుండా ఓం నమ శివాయ అని కూడా చెప్పుకోవచ్చు. నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని చెప్పేసి అనుకోవచ్చు. ఓం నమ శివాయ అని కూడా చెప్పుకోవచ్చు. ఇదేం పెద్ద విషయం కదా, రామ అనుకోవడమైనా నమ శివాయ అనుకోవడానికి పెద్ద నాలెడ్జ్ ఏం అవసరం లేదు. కనుక అంటే లలితా సహస్రనామాలు చదువుకోగలిగిన వారు, విష్ణు సహస్రనామాలు చదువుకోగలిగిన వారు చాలా మంచిది, చదువుకోండి. అది కాని పక్షంలో రామనామాన్నైనా ఈ ఓం నమ శివాయ అని చెప్పి అయినా కూడా మీరు ప్రతిసారి కూడా మీరు ఏ పని చేస్తున్నా కూడా, పడుకున్నా కూర్చున్నా ఈ నామాన్ని జపం చేయండి. మీకు ఖచ్చితంగా చక్కటి పండంటి బిడ్డ పుడతారు. అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు.